మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అదే కాకుండా 18 సంవత్సరాల క్రితం 29/6/2008న ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ 18 సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 200 గజాల చొప్పున గాజుల రామారం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకిత భావానికి నిదర్శనం. అలాగే ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.